ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యం వింటున్న వారందరి జీవితాల్లో దేవుడు అద్భుతాలు, సూచక్రియలు, కార్యాలు, గొప్ప కార్యములు చేయనిగాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, వాక్యము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు నా మీద అనుకున్నో వాడిని పూర్ణ శాంతి గలవానిగా నేను కాపాడుదును. అనగా వారు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నారని దేవుడు వాగ్దానం తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఇది నా దేవుడి వాగ్దానం నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడిని నెరవేరుస్తాడు. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే, దేవుని బిడ్డలారా, మనం చేయవలసింది ఏంటంటే మన మనసు దేవుని మీద అనుకోవాలి. అప్పుడు మనం దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. మనసు చాలా భయంకరమైనది. మనం ఎక్కడే ఉంటాము, ఎక్కడెక్కడో ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ మనసు కుదుట లేకపోతే వాక్యం చదవనవదో, ప్రార్థన చేయనవదో, ఆధ్యాత్మిక విషయాలను దరికి చేరనవదో. మన మనసు ఎప్పుడు కూడా శరీర సంబంధమైన విషయాలే కోరుకుంటూ ఉంటుంది. అందుకోసమే మన మనసును దేవుడి మీద ఆనుకోవాలి. మన మనసు దేవుడి మీద ఆనుకోవాలంటే మన మనసు మన మాట ఉంది కాబట్టి మనం క్రీస్తు మనసును ధరించుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు ధరించుకోండి. కాబట్టి యేసు ప్రభువుది గొప్ప మనసు, యేసు ప్రభువుది మంచి మనసు, యేసు ప్రభువుది జాలిగల మనసు, యేసు ప్రభువుది దయగల మనసు, యేసు ప్రభువుది మంచి కృపగల మనసు. యేసు ప్రభువు అన్నిటికీ సహాయం చేసే మనసు అయింది. కాబట్టి ఆ మనసును మనం ధరించుకోవాలి. అప్పుడే దేవుని బిడ్డలారా, మనం పూర్ణ శాంతి గలవానిగా జీవించగలుగుతాం. ఈ రోజున చాలామందికి అన్నీ ఉన్నాయి కానీ శాంతి లేదు. కొంతమందికి పూర్ణ శాంతి అసలే లేదు. కాబట్టి ఈ రోజున మనము ఎవరి మీద ఆనుకుంటున్నాం ఒకసారి ఆలోచించండి. ప్రియ శ్రోతలు వింటున్నారా? దేవుడి వాక్యము సజీవమైనది, దేవుడి వాక్యము బలం గలది, దేవుడి వాక్యము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మారనిది. ఆ వాక్యం యేసుప్రభువే వాక్యము. కాబట్టి మీరందరూ కూడా యేసుప్రభు నందు పూర్ణ శాంతి పొందుకోవాలంటే మీ మనసును ప్రభు మీద పెట్టండి. భూ సంబంధమైన వాటి మీద పెట్టద్దు. ఒకవేళ భూ సంబంధమైన వాటి మీద పెడితే కలవరము, చింత, వ్యాకుల్యము, బాధ ఇవన్నీ మీ మనసులో చోటు చేసుకుంటాయి. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా మన అడియాసల పాలు చేసుకోకూడదు. ప్రభు చెప్తున్నాడు, నీ మనసును అడియాసల పాలు చేసుకోవద్దని. ఈ మనసు బాగాపోక చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉన్నారు. కానీ ఈ రోజున దేవుడు నీకు మహాకృపను, నీకు మహాదయను అనుగ్రహించి, నా బిడ్డ నిన్ను పూర్ణ శాంతి గలవాడిగా కాపాడాలని ఆశపడుతున్నాను. నీ మనసు నా మీద ఆనుకో. నీ మనసు బాగాలేదా? మనసు బాగాకుండా నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావా? ఈరోజే ప్రభు అయిన యేసు దగ్గరికి రా. యేసు ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. యేసు ప్రభు తప్పకుండా నీకు మేలు చేస్తాడు. నీ మనసును పాడు చేసుకోవద్దు. నీ మనసు చెడిపోతే నీ జీవితం అంతా చెడిపోతుంది. నీ మనసును ప్రభు మీద పెడితే ప్రభువు నీ మనసును బాగు చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని కూడా బాగు చేసి
అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మారుస్తాడు. కాబట్టి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే యేసుప్రభు తప్పకుండా నీకు మేలు చేస్తాడు. యేసుప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. యేసుప్రభు తప్పకుండా నీకు అద్భుతం చేస్తాడు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచండి. యేసునందు నమ్మకం ఉంచండి. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి మేలు చేయటానికే ఈ లోకానికి వచ్చాడు. మనం రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ఆశీర్వదించడానికే ఈ లోకానికి వచ్చాడు. మన పరిశుద్ధులుగా తీర్చిదిద్దడం కొరకు ఈ లోకానికి వచ్చాడు. మనను సమాధానంగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడు. ఈ లోకంలో రావటం మాత్రమే కాకుండా మనలను పిలిచాడు. ఎందుకంటే పరిశుద్ధులుగా జీవించాలని. మనల్ని పిలిచాడు సమాధానంగా జీవించాలని. మనల్ని పిలిచాడు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండాలి. ఆశీర్వాదంలో ఇది ఒక ఆశీర్వాదం ఏంటంటే మన మనసు ప్రభు మీద ఆనుకున్నప్పుడు దేవుడు మనలను పూర్ణ శాంతి గలవానిగా దేవుడు కాపాడుతాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలుని, శీలను మరి చాలా దెబ్బలు కొట్టి సరసాలు వేసినప్పుడు అపోస్తులైన పౌలు గారు శీలయు మధ్యరాత్రి వేళ పాటలు పాడుచు ప్రార్థన చేస్తున్నప్పుడు ఖైదీలు వినిచుండిరంట. ఆ సమయంలో ఆయన మనసు దేవుని మీద ఆనుకుంది కాబట్టి దెబ్బలు కొట్టారని, చేతులకు సంఖ్యలు వేశారని, కాళ్ళకు బొండలు బిగించారని ఏమాత్రం బాధపడలేదు ఆయన. ఎందుకంటే హ్యాపీగా ఆ శ్రమల్లో, బాధల్లో కూడా దేవుడిని ఆరాధిస్తున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన మనసు దేవుడు మనసును ధరించుకున్నాడు. ఆయన క్రీస్తు యేసు మనసును ధరించుకున్నాడు కాబట్టి ఆ బాధలో, ఆ గాయాలైనప్పటికి కూడా ఏమాత్రం ఆయన బాధపడకుండా చక్కగా దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుని స్తుతిస్తున్నప్పుడు మహాభూకంపం కలిగింది. ఆ చెరసాల్లో బద్దలైపోయినాయి. గేట్లన్నీ తెరవబడినాయి. ఒక్కొక్క ఖైదీలకున్న సంఖ్యలన్నీ పటాపంచలైపోయినాయి. కాలుకున్న బండలన్నీ కూడా తెగిపోయినాయి. అలాంటి పరిస్థితిలో దేవుని బిడ్డలారా, ఖైదీలందరూ కూడా పారిపోవాలా. కానీ ఒక్కరికి పారిపోకుండా ఉన్నప్పుడు ఆ జైలర్ గారి యొక్క మనసు చెదిరిపోయింది. జైలర్ యొక్క మనసు ఎంతో గలిబిలి చెందింది. అలాంటి పరిస్థితిలో ఆయన చాలా బాధపడుతూ ఉన్నారు. అదే భూకంపం వచ్చింది, ఖైదీలందరూ పారిపోయి ఉంటారు, రోమా చక్రవర్తి నన్ను చంపేస్తాడు అని భయపడుతున్నప్పుడు పౌలు గారు అంటున్నారు, అయ్యా నువ్వేమి హాని చేసుకోవద్దు. ఎందుకంటే ఆయన ఆ జైలర్ గారు ఆ కత్తి తీసుకుని తను పొడుచుకుని చచ్చిపోదాం అనుకున్న సమయంలో దేవుడు మీద ఆనుకున్నటువంటి మనసు పూర్ణశాంతి కలవు అన్నటువంటి పౌలు గారు అంటున్నారే, మేమందరం ఎక్కడికి పారిపోలేదు, ఎక్కడే ఉన్నామన్నప్పుడు ఆయన దీపం పెట్టి అందరిని ఎతికాడు. అందరూ కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు జైలర్ గారు అన్నారు, అయ్యలారా ఇంత గొప్ప రక్షణ పొందుకోవాలంటే నేనేం చేయాలి అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ కుటుంబం రక్షణ పొందుతారనగానే అప్పుడు ఆయన ప్రభునందు విశ్వాసం ఉంచి వెంటనే తన మనస్సును ప్రభు మీద పెట్టుకుని దేవుని యందు విశ్వాసం ఉంచి పూర్ణ శాంతి గలవాడిగా ఆయన బాప్తిసం తీసుకుని ఆ కుటుంబాలందరినీ కూడా బాప్తిసం తీసుకుని ఆ కుటుంబస్తులందరూ కూడా బాప్తిసం పొందుకొని దేవుని మహింపరిచి దేవుని గణపరిచే వారు ఉన్నారు. చూసారా, ఆ రోజున పౌలు గారు పూర్ణశాంతి గలవాడిగా ఉండి ఆ మాట చెప్పకపోతే ఆయన మనసు అడియాసలు పాలు చేసుకుని తను తానే హత్య చేసుకుని చనిపోదాం అనుకున్నాడు జైలర్ గారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. నువ్వు చనిపోవలసిన వద్దు. నీ బాధల కోసము, నీ అప్పుల కోసము, నీ రోగాల కోసము, నీ వ్యాధి బాధల కోసము, నీ రుగ్మతల కోసము, నీకున్న భయంకరమైన స్థితి కోసము నువ్వు అసలు చనిపోవసరం లేదు. ఎందుకంటే ప్రభువైన యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రా నా బిడ్డ, నీ బాధ ఏదైనా, నీ కష్టం ఏదైనా
నీ శ్రమ ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా నా యొద్దకు రా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని ప్రభు ప్రేమపూర్వకంగా పిలుస్తున్నాడు. ఈ రోజైనా ప్రభు దగ్గరికి వస్తావా? ఈ రోజైనా ప్రభు వాక్యం మీద దృష్టి పెడతావా? ఈ రోజైనా ప్రభుని పూర్ణశాంతి గలవానిగా అంగీకరిస్తావా? ప్రభు నీకు పూర్ణశాంతిని ఇస్తాడని నీ మనసును ప్రభు మీద ఆనుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అలాగ ఇష్టపడితే దేవుని బిడ్డలారా, ప్రభువు నీ పక్కన ఉండి నీ హృదయంలోనికి రావడానికి నీ హృదయంలోకి రావడానికి ఆయన ఆశపడుతున్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే చిన్న ప్రార్థన. ప్రభువు మన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మనం పొందవలసిన శిక్షణ యావత్తు ఆయన మీద వేసుకుని మన కొరకు రక్తం కాచి, మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు సమాధి చేయబడి తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుణ్ణి పూర్తిగా నీ మనస్సును ఆయన మీద ఆనుకుని నీ హృదయంలోనికి యేసుప్రభువును ఆహ్వానించు. ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు. నా పాపముల కొరకు, నా అతిక్రమముల కొరకు, నా దోషముల కొరకు, నా దుర్నీతి కొరకు అయ్యా నువ్వు రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను. దయచేసి నా పాపం, నా అతిక్రమములు, నా దోషములు క్షమించి నీ రక్తంలో నన్ను కడిగి శుద్ధి చేసి నన్ను పవిత్రపరిచి యేసయ్యా, నా హృదయంలోనికి రండి యేసయ్యా, నా కుటుంబంలోనికి రండి యేసయ్యా, నా పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దండి యేసయ్యా, నన్ను ఈ లోకములో ఉన్నతంగా దీవించేసయ్యా, ఆశీర్వదించేసయ్యా అని ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రభా, ఈ వ్యాధి నేను భరించలేకపోతున్నాను, ఈ అప్పు నేను తీర్చలేకపోతున్నాను, నేను నిరుద్యోగంతో ఉన్నాను, నా వ్యాపారంలో అభివృద్ధి లేదు, నా కుటుంబంలో మనశ్శాంతి లేదు అని అల్లాడిపోతా ఉన్నావా? ఈరోజే ప్రభు అయిన యేసు ప్రభువారు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతిని నీకు ఇస్తాను, నీ కుడి చేయి పట్టుకుని నేను దీవిస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 41:10 అన్నాడు, భయపడకు, నీకు సహాయం చేస్తాను, దిగులు పడకు, నిన్ను ఆదుకుంటాను, నీతిని నా దక్షిణహస్తంతో నీకు సహాయం చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజే నీ మనసును ప్రభుకి అర్పగించి నీ పాపస్థితిని ఒప్పుకొని దాని నుండి బయటపడాలని ప్రభు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజన్నా ప్రభు దగ్గరికి రా. ప్రభు ఇచ్చే గొప్ప శాంతి, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదము దేవుని పొందుకుని ప్రభు నామాన్ని మహింపరచాలని ప్రభుపేట మీ అందరు కూడా మనం చేస్తూ ఉన్నాను. ఈరోజే ప్రభు దగ్గరికి వస్తారు కదూ. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా ప్రభువు నిన్ను విడిపిస్తాను. నువ్వు చనిపోని అవసరం లేదు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చనిపోని అవసరం లేదు. నీ కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు, నీ కొరకు యేసయ్య రక్తం కాచాడు, నీ కొరకు యేసయ్య తిరిగి లేచాడు. కాబట్టి నిన్ను ఈ భూలోకములో దీవించడానికి, ఆస్వాదించడానికి, నిన్ను రక్షించి నిన్ను గొప్ప దీవులతో నింపడానికి యేసుప్రభు వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి యేసుప్రభు దగ్గరికి రండి. మీ యొక్క శ్రమలు, బాధలు, కష్టాలన్నిటి కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో చెప్పుకోండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన మీద ఆనుకోనండి. క్రీస్తు యేసు మనసును ధరించుకోండి. క్రీస్తు మీద మీ మనసును ఆనుకుని పూర్ణ శాంతిని పొందుకోండి. అట్టి కృపాధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. భయపడొద్దు, ఈ ప్రార్థనలు ఏకీభవించు. తప్పకుండా దేవుడు ఈరోజే నీకు అద్భుతం చేస్తాడు. ప్రేమగల తండ్రి, జయముగల యేసయ్య, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామపేట కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న గొప్ప దేవుడా, గనుడా, లెక్కించలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో నశించిపోతున్న మానవుని నశించున్న దాన్ని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడికి లోకానికి వచ్చి మేము పొందవలసిన శిక్షణ యావత్తు నీ మీద వేసుకుని మా అందరి కొరకు ప్రభా రక్తమును కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన గొప్ప దేవుడానికి స్తోత్రాలు. రక్తం చిందించినదే పాపానికి క్షమాపణ లేదని
ప్రభా తండ్రి మా కొరకు నాయన మీ రక్తం సిందించి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా అయ్యా ఈ లోకానికి వచ్చి గొర్రెపిల్లగా మా కొరకు ఈ ప్రపంచంలో ప్రజలందరి కొరకు నాయన యజ్ఞ బలి పశువుగా అర్పించమని యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రాలు. నా గొర్రెల కొరకు ప్రాణం పెట్టుటకును దాన్ని తిరిగి తీసుకొనగలటకు నాకు అధికారం కలదని అధికారం గల యేసుక్రీస్తు ప్రభువా ముత్యం చేయడే 3వ దినము తిరిగి లేచావు. ఇదిగో నేను మొదటివాడును కడపటివాడును మృతుడినైతిని కానీ మరలా యుగయుగములో జీవించున్నానని ప్రభువా మరణాన్ని మింగివేసి నాయన ముత్యం చేయడే తిరిగి లేచిన సజీవుడనేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నమ్ముటిని వల్లైతే నమ్మనికి సమస్తమును సాధ్యం అన్నావు. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ దీవించండి, మీరు ఆశీర్వదించండి, వారిని క్షమించండి, మన్నించండి, నీ రక్తంలో కడగండి, శుద్ధి చేయండి, వారికి ఉన్న వ్యాధులను స్వస్థపరచండి, బాధల నుండి విడుదల కలగచేయండి, అనారోగ్యముల నుండి యేసు నామములో విడుదల కలగచేసి స్వస్థతను ఆరోగ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవుడా ఒక్కొక్కరిని ఇప్పుడే నీ స్వాధీనంలో తీసుకోండి. ఈరోజే వారికి అద్భుతం జరిగించండి, ఈరోజే గొప్ప కార్యం జరిగించండి. మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ, నాయన బాప్తిసం లేని వారికి బాప్తిసము. పరిశుద్ధాత్మదేవుడా ఇప్పుడే 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 పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కుమ్మరించి పరిశుద్ధాత్మల బాప్తిసం వారికి అనుగ్రహించి అయ్యా తండ్రి ఎవరైతే బాధలు ఉన్నో వారికి సహాయం చేయండి, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో వారికి విడుదల కలగచేయండి, ఎవరైతే నేను సమస్యలు ఉన్నారో వారి సమస్యలు పరిష్కరించండి, ఎవరైతే ఆయన కోటి సమస్యలు తల్లాడిపోతున్నారో వారి కోటి సమస్యలను విడుదల కలగచేయండి, ఎవరైతే ప్రవాహాల కొరకు ఎదురు చూస్తున్నారో మంచి వివాహాలు వారికి జరిగించండి, ఎవరైతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో వారికి నేను మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి, ఎవరైతే వ్యాపారంలో అభివృద్ధి లేదని అయా కృంగిపోయారో వారిని బలపరిచి తిరిగి వారి వ్యాపారంలో అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యనైన ప్రార్థన ఏకీవించిన అయా ప్రతి కుటుంబంలో ఈరోజే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు యేసు నామములో విడుదల చేస్తున్నాం ప్రభువా. సాయం చేసి నడిపించి మహిమను పొందమని వారి కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది, సుఖశాంతులు, ఆయురారోగ్యాలు అనుగించి నీకు సాక్షులుగా జీవించడానికి, నీకు ఇష్టలుగా జీవించడానికి, నాయన నీకు నాయన నమ్మకస్తులుగా జీవించటానికి, నీ నామం ప్రకటించే బిడ్డలుగా జీవించటానికి ఒక్కొక్క కుటుంబాన్ని మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని ఈరోజే వారి కుటుంబంలో ఒక అద్భుతం జరిగించి మేలు చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అలాగనే నీ మనసును ధరించుకొని నాయనా తండ్రి నీ మీద ఆనుకొని పూర్ణ శాంతిని పొందుకోవడానికి ప్రతి వారికి సహాయం చేసి మహిమను పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి యొక్క ప్రేమయు యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము శక్తి సన్నిధి కూడి వచ్చిన మనకును ఆయన ప్రేమించిన సకల పరిశుద్ధులకును దేవుని సదాకాలము తోడైన నడిపించిన గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా ఫోన్ చేయండి, అలాగనే కామెంట్ పెట్టండి, ఇది అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరం కామెంట్ బాక్స్లో ప్రార్థన అవసరం పెట్టండి, మీ ఫోన్ నెంబర్ పెట్టండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేసి మీకు ఫోన్ చేసి మిమ్మల్ని బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి తప్పకుండా ఈ సమయాన్ని, ఈ సేవను మీరు ఉపయోగించుకోవాల్సిందిగా ప్రభుపేట మీకు ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తున్నాను. ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి. నాకు ఫోన్ చేయాలనుకుంటే నా ఫోన్ నెంబరు 9959462307కి ఫోన్ చేసి మీ విషయాలు తెలియచేయండి. మీకు ఏదైనా మేలు జరిగితే తప్పకుండా మాతో పాటు షేర్ చేసుకోండి. కలిసి ప్రభుని స్తుతిందాం, కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.